దేవి గారు మీరు సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషన్ గురించి. సాయి కుమార్ గారు ఈజ్ ఎ వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్ అనిపిస్తారు నాకు. ప్రస్థానం తర్వాత ఒక రకమైన ట్రస్ట్ ఏర్పడింది, డైరెక్టర్ యాక్టర్ మధ్య ఉండాల్సిన ట్రస్ట్ ఒకటి ఏర్పడింది. సో ఆయన ఫిక్స్ అయిపోయారు మెంటల్గా, నువ్వు ఏం సినిమా చేసినా నువ్వు అట్లా జస్ట్ అలా వచ్చి ఒక ఆఫీస్ బాయ్ లాగా ఉండాల్సిన సీన్ ఉన్నా కూడా నాకు క్యారెక్టర్ లేదన్నా నేను ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆయన. సో సార్ అంటే విలన్ విల్ స్టీల్ ద షో ఇన్ ద ఆటోనగర్ సూర్యలో. డెఫినెట్గా విలన్ విల్ గెట్ లాట్ ఆఫ్ మార్క్స్. మిమ్మల్ని నేను కాస్టింగ్ చేస్తే నాకు జస్టిఫై చేసినట్టు లేదు అని నేను హెసిటేట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను విలన్ చేస్తాను కదా అన్నారు. విలన్ ఏం చేస్తాను సార్, మిమ్మల్ని నేను విలన్గా ఊహించుకోలేకపోతున్నాను సార్, ఆటోనగర్ సూర్య విలన్ లాగా నేను ఊహించుకోలేకపోతున్నాను. బట్ ఇంకో రిక్వైర్మెంట్ ఉంది స్క్రీన్ ప్లేలో మాకు, ఏది విలన్ అనేవాడు కొంచెం అన్నౌన్గా అన్ఫెమిలియర్గా ఉన్నవాడు ఉంటేనే మనకి స్క్రీన్ ప్లే నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అనే ఇది ఉండడం వల్ల విలన్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఈ క్యారెక్టర్ గురించి చెప్పాను ఆయనకి. చెప్పగానే ఐ విల్ గివ్ అండ్ హీ ఇమ్మీడియట్లీ ఎంబాడీడ్ ద క్యారెక్టర్ ఇన్ ద సెన్స్. ఎక్కువ మాటలు ఉండవు ఈ సినిమాలో. ఒక ప్రొవిన్షియల్ సిటీలో, ఒక బిజినెస్ సిటీలో ఉండే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్ హూ వాంట్స్ టు చిట్ ఫండ్స్ పెట్టుకుని అవి పెట్టుకుని ఎదిగే ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని ఉండే క్యారెక్టర్ని ఆయన మీద ఫ్రేమ్ పెడితే చాలు నాకు అది తెలిసిపోతుంది. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ హిమ్ టూ మెనీ లైన్స్ అట్ ఆల్ బేసిక్లీ. సో దట్స్ హౌ హీ హెల్ప్ ద మూవీ యాక్చువల్లీ బీయింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. చైతు, ఈ మూవీలో ఐ మీన్ ఎనీ పార్ట్ ఆర్ ఎనీ డైలాగ్ ఏదైనా కానీ ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందో, ఆర్ దిస్ హ్యాస్ టు బి మోర్ ఛాలెంజింగ్ అని ఏదైనా అనిపించింది? ఐ థింక్ ద క్లైమాక్స్ మేయర్తో ఒక మోనోలాగ్లా ఉంటుందండి. ఇట్స్ ద ఆ సీన్ దేవా చెప్పినప్పుడు అండ్ తను డైలాగ్ మాడ్యులేషన్తో చెప్తాడు, అది చాలా భయంకరంగా ఉంటుంది దేవా చెప్తే. సో అప్పుడు అనిపించింది ఇది చేయగలుగుతామా. అండ్ ద డిక్షన్ అండ్ ద స్లాంగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హార్డ్. అంటే నాకు అలవాటు లేదు సచ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ సచ్ వర్డ్స్. సో అక్కడ కొంచెం హెసిటేట్ చేశాను, బట్ హీ హెల్ప్ మీ త్రూ రియలీ వెల్. ఓకే, కానీ ఫస్ట్ ఈ స్టోరీ అంటే ఇలాంటి డిఫరెంట్ స్టోరీ చేయబోతున్నారని నాగార్జున గారికి తెలిసినప్పుడు మీకు ఏమైనా స్పెషల్గా అడ్వైస్ ఇవ్వడం కానీ ఆర్ ఎనీ సజెషన్స్? దేవా నేను కూర్చొని వీ టుక్ అ కాల్. as soon as I heard, I think this is one of the first stories నాన్నకు చెప్పలేదు వెంటనే. నేను విని డెఫినెట్గా ఈ సినిమా చేయాలి. ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇట్ విల్ డూ మీ అ లాట్ ఆఫ్ గుడ్. సో ఆయనకి తర్వాతే చెప్పాం, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాతే ప్రాజెక్టు లాక్ చేసుకున్నాము. ఐ థింక్ ఆల్మోస్ట్ షూట్కి వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి ఆయనకి 1 hour ఐడియా ఇచ్చాం అండ్ హీ రియలీ లైక్డ్ ఇట్. హీ ఫెల్ట్ ఇట్ వుడ్ బి వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఆ టైంలో ఐ డన్ కంప్లీట్లీ దీస్ సాఫ్ట్ ఫిల్మ్స్ దట్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆటోనగర్ సూర్య. సో హీ వాస్ వెరీ హ్యాపీ. ఇది నాకు మేయర్కి జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మాభిమానానికి ఆత్మవంచనకి జరుగుతున్న పోరాటం, మనిషి విలువకి జంతు బలానికి జరుగుతున్న పోరాటం. అవును, నేను అనాథనే, కానీ అనామకుడిని కాదు. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. సమంత, మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఈ మూవీ తర్వాత? ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది. కాంప్లిమెంట్ కన్నా కాదు, సమంతకు వచ్చిన కాంప్లిమెంట్స్ కన్నా నాకు వచ్చిన తిట్లు ఎక్కువ. as long as it's that yes మళ్ళా సమంత అది లేదు కదా, అది నాకు హ్యాపీ. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది అంటే అది పెద్ద కాంప్లిమెంట్. పైగా 7 సినిమాలు ఉన్నాయి, కొంచెం 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 చూస్తే బోర్ కొడదు. ఇట్ విల్ నాట్ బి బోరింగ్. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, అండ్ సార్ ఈ సినిమాలో చైతు రోల్కి తను ఎంతవరకు జస్టిఫై చేశాడు అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు నేను ఇంకెవరిని ఊహించుకోలేనంత లెవెల్కి జస్టిఫై చేశాడు సీరియస్లీ. ఎందుకంటే అప్పుడే వచ్చేసి కన్విన్స్ అవుతుంది, క్యారెక్టర్ కన్విన్స్ అవుతుంది. నో ఐఎమ్ సీరియస్. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వర్క్ ఫర్ ద క్యారెక్టర్ ఫ్రమ్ చైతు. ఏంటంటే ద క్యారెక్టర్ హ్యాస్ టు బీ ఇన్నసెంట్, లుకింగ్ ఇన్నసెంట్ అండ్ ఒక జింక పిల్ల లాంటి క్యారెక్టర్ బేసిక్లీ. ఇన్ అదర్ వర్డ్స్ ఆ 16-year-old ఎపిసోడ్ నుంచి కానీ. సో ఐ బిలీవ్, ఐ థింక్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ద సెన్స్ వీఆర్ ఏబుల్ టు కన్వే ద స్టోరీ. అండ్ ఎక్కడైనా ఏ సీన్లో కూడా నాకు చైతు మీద కంప్లైంట్స్ వచ్చింది లేదు, బికాస్ హీ వాజ్ లివింగ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఇన్ ద ఫిల్మ్. నా పేరు సూర్య, ఆటోనగర్ సూర్య. ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్?
నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ డైలాగ్స్ యాజ్ యూజువల్ ప్రస్థానంలో వచ్చినాయి, యాజ్ ఇట్ ఈస్ వచ్చినాయి. సో డైలాగ్స్ ఇంకా ఎక్కువ వచ్చినాయి ప్రస్థానం కన్నా కూడా చాలా ఎక్కువ రీచ్ అయిపోయినాయి. అండ్ దెన్ యాక్చువల్గా ఆ ఇంటెన్స్ సీన్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఈ పిచ్లో వచ్చేసి ఐ కుడ్ కన్విన్సింగ్లీ ప్రజెంట్ ఫిల్మ్ అనే ఇది వచ్చింది. అండ్ నా మీద మళ్ళీ ప్రస్థానంకి వచ్చిన ఒక కంప్లైంట్ కూడా అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయింది. ఏంటంటే లెంగ్త్గా తీస్తావు సినిమాలు, కొద్దిగా ముక్కలు ఏరేసి అన్న టైప్లో. ఆ ముక్కలు కూడా వేరేసాము ఆన్ ద ఫ్రైడే షో అయిన తర్వాత వాళ్ళ క్రిటిక్స్ అండ్ పీపుల్ దీన్ని బట్టి ప్రస్థానం చేసినట్టు చేసాము. నవ్ ఇట్ ఈస్ రియలీ ఒక టైట్గా ఫ్లోలో ఉన్నటువంటి ఒక సినిమా ఇది. I think that's the biggest compliment, Andy, that cinema 12 minutes cut చేసిన తర్వాత they're appreciating it more because they're coming for a Devakatta film. And it is so happy, మీ అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం అండ్ మూవీ గురించి ఇంకా బోలెడ్ విషయాలు తెలుసుకున్నందుకు. వెళ్ళే ముందు ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకో. ఆటోనగర్ సూర్య అనే సినిమాని 2.5 years ఒక సినిమాకి ఒక డైరెక్టర్కి ఎన్నెన్ని రకాల ఇబ్బందులు కష్టాలు ఎదురుగాళ్ళు తగలాలో అన్ని రకాల శక్తుల్ని పోరాడి ఫేస్ చేసి ఫైనల్గా మీ ఇంటికి వస్తుంది, మీలో ఒక భాగం అవుతుంది. ఇది నేను 100% మీరు ప్రస్థానం నచ్చిన వాళ్ళైనా ప్రస్థానం చూడని వాళ్ళైనా ఆటోనగర్ సూర్య అనేది మీకోసం చేసిన సినిమా, మీ సినిమా, మీతో ఉండే సినిమా. థ్యాంక్ యూ సార్. అండ్ సమంత వెళ్ళే ముందు ఆడియన్స్ ప్లీజ్ అండి, కెన్ యూ వాచ్ ఆటోనగర్ సూర్య? ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్. అండ్ చేద్దాం మీరు. Please go to the theatre and watch it. Don't encourage piracy. Well, thank you so much. Thank you so much. Thank you. ఒన్నువెల్లేని నేను నేను లేచలి నిన్ను చేరే దారే చూపవే చలి ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా ఏదేమవుతున్నా నీకై నేనున్నా నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే.